తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు ఎంత ఇంపార్టెంటో నాకంటే ప్రతి కార్యకర్తకి తెలుసు. ఎందుకు అంటే ఫస్ట్ టైం థ్రెట్ ఫేస్ చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉండే థ్రెట్టో, ఇంటర్నల్ థ్రెట్టో వేరు. ఇప్పుడు మొట్టమొదటిసారి దాని ఉనికినే దెబ్బతీయగలిగేటటువంటి ప్రత్యర్థి అక్కడ ఎదురుపడ్డటువంటి సందర్భం. ఇలాంటి టైంలో చంద్రబాబు గారు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పూర్తి స్థాయి కష్టపడుతున్నారు. ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో మాట్లాడుతున్నారు. జనసేనతో ఎలాంటి ప్రాబ్లం లేకుండా సమన్వయం చేసుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్తో మేనేజ్ చేసుకున్నారు. బీజేపీతో మేనేజ్ చేసుకున్నారు. బీజేపీ వస్తుందా రాదా పక్కన పెడితే దానికోసం తిప్పలబడుతున్నారు. ముందు కార్యకర్తలు ఆ చైతన్యం తీసుకొచ్చుకోవాలి కదా. ప్రతి కార్యకర్త ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి పార్టీ ఏం చేయబోతోంది, ఎలాగ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అన్నటువంటి చెప్పాలి కదా, కన్విన్స్ చేయాలి కదా. నాయకుడు చెప్తే మాత్రమే వెళ్ళే క్యాడర్ కాదే తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు. ఇప్పుడు ఆ స్థితిలో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాల్టి రోజున తెలుగుదేశం పార్టీ పెడుతున్న సీరియస్ ఎఫర్ట్ చంద్రబాబు గారినే స్ఫూర్తిగా తీసుకోవాలి. బాబు గారు పడుతున్న కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు, సర్వశక్తులు ఒడ్డి చేస్తున్న ప్రయత్నం, జైలుకు వెళ్ళి వచ్చారు అంటే ఆయన్నే టార్గెట్ చేసినప్పుడు మిగతా పార్టీకి ఏ స్థాయిలో ఉంటుంది థ్రెట్? రేపొద్దున పరిస్థితి తేడా వస్తే కనుక అన్నటువంటిది ఎందుకు కింద స్థాయి నాయకులు ఎందుకు త్యాగాలు చేయడానికి సిద్ధం కారు? ఓసారి ఈ ట్రిప్ కాకపోతే నెక్స్ట్ ట్రిప్ మనకు వస్తుంది అని ఎందుకు సీరియస్గా సిద్ధపడరు? ఎందుకంటే ఇప్పుడు తేడా వచ్చిందా, తెలుగుదేశం పార్టీ ఉనికిని సవాల్ చేయడానికి అక్కడ బలమైన ప్రత్యర్థి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో కొంతమంది నాయకులు అసందిగ్ధ ప్రకటనలు, ఓ పక్కన పొత్తుల్ని చెడగొట్టే ప్రకటనలు లేదా గొడవలు సృష్టించడం కరెక్టా? ఈ టైంలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు, కార్యకర్త మీద ఉంది.